అందరికి క్షణార్థం వల్ల నేను మీ పోస్ట్ అతని అందరు మంచిగా ఉన్నారా? ఇక అందరు మంచిగానే ఉండరు కదా, మా వీడియోలు చూస్తున్నారు. రోజు ఏడుక వచ్చిన అనుకుంటారు. ఇక శంకరపల్లిలో ఉన్నదిగా అయ్యప్ప గుడి, అంటే కేరళలో ఎట్లుండదు అయ్యప్ప గుడి, ఈడ కూడా గట్లా కట్టిర్రంట. ఇక నేను చూసింది కాక మీకు కూడా చూపిస్తామని ఇక ఈరోజు వచ్చిన. ఇక ఈడ ఏమేమి ఉన్నది కథ ముచ్చట మొత్తం మీకు అడిగి మంచిగా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఇక చాలా మంది చూస్తున్నారు కానీ ఉత్తగానే మలిపోతున్నారు. ఇక సబ్స్క్రైబ్లు గవి చేసుకోర్రి. ఇక మేమేమన్నా పొరపాట్లు గట్లాంటివి కూడా చేస్తే కింద కామెంట్ అంటారుగా, ఇక గైడ్లలో పెట్టుర్రి. గవి కూడా మా తప్పులు కూడా సరి చేసుకుంటాము. ఇక గుడికాడికి అయితే వచ్చినాము. ఈడ మొత్తం ఏంది ముచ్చట ఏంది ఆ అయ్యగారులని, ఇక ఈడ వచ్చిన భక్తులను ఎట్టెట్టో ఏర్పాట్లు ఉంటాయి అవన్నీ అడిగి తెలుసుకుంటా. ఈ ఆలోచన చేయకుండా గుళ్ళె కోదాం. ఇక మనకు చక్కగా లోపలికి వచ్చినప్పుడే ఇక ఇక్కడ కనబడుతున్నాయిగా ఈ 18 మెట్లు. ఇక శబరిలాగా ఎట్లయితే ఉండేవి 18 మెట్లు ఇక ఈడ కూడా ఉండవు. ఈడ ప్రత్యేకత ఏంటంటే ఇక ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క వేదంతో ఒక్కొక్క యంత్రం ఏర్పాటు చేసిర్రు. మెట్లని ఎవరినంటే వాళ్ళని ఎక్కనియరు. ఎందుకంటే ఇక మనం మంచిగా ఉంటాం చెడ్డగా ఉంటాము. ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటారో ఇక వాళ్ళని మాత్రమే ఇక ఈ 18 మెట్లు ఎక్కనిస్తారు. విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్దనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మనకు ఈ లోపలికి రాగానే ఇక మెట్లకు అక్కడ ఒక గుడి ఇక్కడ ఒక గుడి ఉన్నది. ఇక ఈడ ఒక గుడి దగ్గర ఈడ స్వామి ఉన్నాడు. ఈ స్వామిని అడిగి స్వామి ఏంది గుళ్ళు అంటని చెప్పి అడుగుదాము. స్వామి ఏంది గుళ్ళు ఏం కథ? స్వామి శరణము. ఇది మెట్లకు ద్వారపాలకులు అన్నట్టు శ్రీ కడత్త స్వామి. కడత్త స్వామి అక్కడేమో కొడత అమ్మని అన్న ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మెట్లకు కత్తిస్వామి కన్యస్వామి గదాస్వామి కత్తిస్వామి అందరు ఏ విధంగా అయితే వస్తారో ఆ మెట్లు ఎక్కుతుంటే ఆ వాళ్ళు చేసిన దీక్ష ఏదైతే ఉందో ఆ రిపోర్టింగ్ స్వామికి ఇవ్వడానికి. అంటే ఇక ఏమున్నా ఎవరు కన్యస్వామి కత్తిస్వామి గదాస్వామి అనేది ఇక ఈ స్వాములు మన అయ్యప్ప స్వామికి చెప్తారు. అయితే అంటే ఇంకా వీళ్ళు ఏం చెప్పింది ఇంకా అయ్యప్ప స్వామికి తెలుస్తుంది. వీళ్ళు చెప్పినాక ఇక ఆ మెట్ల మీదకి వెళ్ళి ఎక్కి తోలిస్తారు. ఇక ఉంటా స్వామి ఇంకా పైకి పోయి మొత్తం ముచ్చట్లు తెలుసుకొని చెప్తా. స్వామి శరణం. ఇక మనకు గుళ్ళకి లోపల రాగానే ఇక 2 గుళ్ళ పక్కల ఇక ఎడమశే బందుకు పైకి వనికి తో ఉంటుంది. అంటే ఇక మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీదకి ఎక్కిపోవాలి. చూద్దాం. ఇక జర ముంగల్కి రాగానే ఇక ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతుంటారు. ఇంకా అర్చనకు సంబంధించినవి దానికి సంబంధించిన టోకన్లు అంటారు కదా, ఇక గవి కూడా గిడేస్తారు. ఇక కొబ్బరికాయలు అగరబత్తీలు అన్నీ దొరుకుతాయి. గట్లనే జర ముంగల్కి వచ్చినాక ఇక ఈడ స్వామివారు అదే మాలలు వేసుకుంటారు కదా అయ్యప్ప మాలలు, ఇక దానికి సంబంధించిన ఇక బట్టలు ఇక రుద్రాక్షలు ఇక గంటలు ఇక అయ్యప్ప స్వామిలకు ఏమేమి కావాలనో ఇక అవన్నీ దొరుకుతాయి. ఇక ఈడ స్వామి మన తాన ఏమేమి దొరుకుతాయి? ఇక అయ్యప్ప స్వామిలకు ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. ఇరుముడి బ్యాగులు కూడా దొరుకుతాయి. ఈడ మెట్లు కనబడుతున్నాయిగా, ఇక ఈ మెట్ల దారిని పైకోవాలి. ఇక మనం పోదాం.
दीक्षा विधान स्खलितोन्नतः श्रद्धा भक्ति परिपूर्ण चेतः हरिहर सुतं आनंद चित्तं शबरिमलेशं शरणं शरणं दीक्षाधारणं सर्वचित्तः मालाधारणं मार्गकृतः दीक्षाव्रते ఇక గా కేరళలో ఉన్న గుడికి గిడ మన శంకర్పల్లిలో ఉన్న గుడికి ఏంది తేడా అనుకుంటారు? ఏం లేదు, మహిళలను రానియరు కదా. ఇక గిడ గట్లేముండవు, అందరు రావచ్చు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఏ తేడా లేకుండా రావచ్చు. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ స్వామికి ఎట్లాంటి పూజలు చేస్తారో అందులో అందరూ పాల్గొనవచ్చు. ఈ గుడి 2017లో శంకుస్థాపన చేసిర్రు. ఇక ఈ గుడి మొత్తము ఎప్పుడు పూర్తి అయిందంటే 2023 జూన్ 1 తారీఖున పూర్తి అయ్యింది. మనకి ఇక చక్కగా పైకి 18 మెట్లు ఎక్కి రాగానే పెద్దగా ధ్వజస్తంభం ఉంటుంది. ఇక అందరు భక్తులు ఇక్కడ ధ్వజస్తంభాన్ని మొక్కి లోపలికి పోతారు. ఆ ధ్వజస్తంభం వెనుక ఇంకో చిన్నగా ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది కదా, దీన్ని బలిపీఠము అంటారు. మనము యా గుడికి పోయినా ఏ పూజ చేసినా కూడా ముందుగాల మనం గణేశునికి పూజ చేస్తాంగా. ఇక ఈడనే గా అయ్యప్పకు అయినటువంటి ఇక మన గణేశుడు ఈడ ఉన్నాడు, పూజలు అందుకుంటున్నాడు. మనకు గా గణేశుని గుడి తర్వాత ఇక ఈడ నాగదేవత గుడి ఉంటుంది. ఇక ఈడ చాలా మంది ఏం చేస్తారంటే గా నాగసర్ప దోషము గట్లాంటివి ఉంటాయి కదా, ఇక గట్లాంటి దోషాలు ఉన్నోళ్ళు నాగదేవతకు ప్రతి మంగళవారము పూజ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక గట్లాంటి దోషాలు అవన్నీ పోతాయంటని చెప్పి భక్తులు నమ్ముతుంటారు. ఈడ సుబ్రహ్మణ్య స్వామికి 4 వారాలు అభిషేకం చేస్తే అప్పులు కానీ అట్లాంటి దోషాలు ఏవైనా ఉంటాయి కదా, ఇక గట్లాంటివి పోతాయంటని చెప్పి భక్తులు నమ్ముతుంటారు. ఈడ 4వ గుడి అనేటువంటి గుడి మాలికాపురోత్తమ గుడి. ఈడ అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆడ స్వామివారికి ఎట్లా చేస్తారో ఈడ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క వారం రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకు సకల కోరికలు నెరవేరుతాయంటని చెప్పి భక్తులు అనుకుంటారు. స్వామి నమస్కారం. స్వామి మీరు ఎప్పటి నుంచి మాలేస్తారు? గత 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరు ఎక్కడుంటారు స్వామి? నేను సికింద్రాబాద్లో ఉంటాను, బోలోక్పూర్లో ఉంటాను. బోలోకపురం అన్నట్టు, అది బోలోక్పూర్ అంటే. ఇక స్వామి మరి మీరు మాల వేసుకుంటున్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తున్నది మీకు? స్వామికి ఎంత సేవ చేసినా తక్కువనే స్వామి. ఎందుకంటే నన్ను సముద్రంలో కొట్టుకోవటాన్ని ఒడ్డుకు చేర్చి నన్ను సంరక్షిస్తూ ఈ విధంగా సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి అనుగ్రహించిన స్వామి అనుకుంటాను. అంటే నువ్వు సముద్రంలో కొట్టుకోబోయే నుంచి నేను ఒక ఒడ్డుకు చేర్చిండు అంటే నీ కష్టాలకి వెళ్ళి తీసి ఒక మంచి స్థాయిలో పెట్టిండు స్వామి. మరి ఇంతగానో మాలేస్తున్నావు కదా, మా యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళకు ఒక 2 మంచి మాటలు చెప్పు స్వామి. స్వామి సర్వంతర్యామి, అందరిలో ఉన్నానని చెప్తున్నాడు స్వామి. అదే విధంగా అంటే మకర జ్యోతి వేళ జ్యోతి దర్శనానికి అందరు వేచి ఉన్నప్పుడు స్వామి ఒక చిన్న చుక్క ముందు నక్షత్రం, ఉత్తర నక్షత్రమే అనుకుంటుంది, ఆ నక్షత్రం కనబడుతుంది ఫస్ట్. ఆ నక్షత్రం ఏమని తెలుపుతుంది అంటే తెల్లగా కనబడుతుంది, నల్ల ఆకాశం అంతా నల్లగా ఉండి ఒక చిన్న తెల్లగా మెరుస్తుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం ఏం తెలుపుతుంది అంటే అరే నువ్వు పుట్టకు ముందు నువ్వు ఒక చుక్క వేరా అని చెప్తున్నాడు స్వామి. మళ్ళీ దాని తర్వాత జ్యోతి వెలుగుతుంది, అది 3 సార్లు వెలుగుతుంది. ఆ మూడు సార్లు జ్యోతి చూసినా కానీ మన అనుభూతి ఏం చెందాలంటే ఈ దేహమే దేవాలయం. ఆ గుండె కోవెల్లో వెలుగుతున్న జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతిని నేనే అని తెలుపుతున్నాడు స్వామి. అంటే ఏ రూపంగా తెలుపుతున్నాడు అనేది తెలుపుతున్నాడు ఆ విధంగా స్వామి. అది ఆ జ్యోతి దర్శనం అయినాక మళ్ళీ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి ఆభరణాల అలంకరణ చూడాలనిపిస్తుంది ప్రతి స్వామికి. అది చూస్తుంటే దగదగ మెరుస్తుంటాడు స్వామి. ఆహా ఏం అన్నో స్వామి అని దండం పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ జ్యోతి ప్రదేశాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే అన్ని నక్షత్రాలు వచ్చేస్తాయి. అంటే స్వామి ఏమంటుండంటే నేను అంటే అహం నాకొద్దు, మనము అందామన అనే ఒక మనందరిలో ఉన్నాడు ఇప్పుడు స్వామి అని తెలపడానికే ఆ విధంగా ఆ స్వామి అనుగ్రహిస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. నేను ఒక్కనే కాదు అందరి లోపల ఉన్నా అని చెప్పి జీవరాశుల్లోనే అన్నట్టు చెప్పాలంటే అని ఇక ఉద్దేశం. ఎందుకంటే స్వామి చిన్ముద్రలో
ఇట్లా ముద్ర పట్టుకుంటున్నాడు. అంటే అంచెలంచెలు ఎదుగుతూ నువ్వు జీవాత్మ పరమాత్మలో కలవాలని చెప్తున్నాడు స్వామి. నువ్వు ఏడునో అడగాలి, నువ్వు ఎదుగుతూ నన్ను స్మరించుకుంటూ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలని చెప్తున్నాడు స్వామి. ఇంకా మరి ఉంటా స్వామి, సెలవు తీసుకుంటాం మరి. ఇక గుడి అయితే ప్రశాంతంగా ఉంది. ఇక మనం గర్భగుళ్ళకి అయితే వచ్చినాము. ఇక ఈయన స్వామి ఉంటాడు. ఇక స్వామిని మొక్కి మన కోరిక మొక్కుకుందాము. ఇక ఈడ అయ్యగారు కూడా ఉన్నాడు. అయ్యగారిని కూడా ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంది, ఏం కథ, ఈడ పూజలు ఎప్పుడెప్పుడు చేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాము. స్వామి నమస్కారం. ఇక నేను పోస్తాతని ఇక ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వచ్చిన. ఇక మా దాంట్లో ఉన్న వాళ్ళంతా ఇక పోస్తాత ఇక కార్తీక మాసం వచ్చింది, గడ శంకరపల్లి కాడ అయ్యప్ప గుడి ఉన్నది. ఆ గుడి గురించి మొత్తం ముచ్చట అడిగి తెలుసుకొని రా, ఇక మేము కూడా పోతాం, ఎట్టెళ్ళ పోవాలి, ఏం కథ అని అంటే ఇక నేను వచ్చిన స్వామి. ఇక మనకు గుడికి సంబంధించిన జరకంత చరిత్ర చెప్పు స్వామి. ఈ గుడి శంకరపల్లిలో 2012 ఆ సమయంలో శంకుస్థాపన చేసిండు మొదలు ఈ ఊరు పెద్దలు. అప్పటి నుంచి నిత్యం ఇక్కడ అన్నదానాలు, ప్రతి కార్తీక మాసము ఈ సంవత్సరాలన్నీ కూడా ప్రతిసారి స్వాములకు అన్నదానాలు చేయడము, వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయడము, ఇక్కడ పడి పూజలు చేయడము 2020-22 సంవత్సరం దాకా కూడా జరిగింది. ఈ గుడి కట్టడము 12 సంవత్సరాలు పట్టింది. గుడి కట్టడానికి 12 సంవత్సరాలు అయింది. పట్టింది. చిన్నగా అనుకున్నారు, ఇది అది ఇంత అన్నట్టుగా చాలా పెద్దగా అయిపోయింది అనమాట. వ్యవస్థ అంతా కూడా చాలా పెద్దగా అయిపోయింది. మీరు అక్కడ మొదల్లో చూసిండ్రు, అక్కడ 18 మెట్లు. అవును, 18 మెట్లు ఉన్నాయి స్వామి. 18 మెట్లు శబరిమలలో ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ మన స్వామి మొత్తం పంచలోహ విగ్రహం. స్వామి పంచలోహాలతో స్వామిని చేసినాం. స్వామికి పూజలు ఎట్లా అవుతాయి అంటే పొద్దున 5 గంటలకు గుడి తీస్తాం. సుప్రభాతం స్వామికి. సుప్రభాతం అయిన తర్వాత రోజు గణపతి హోమం నడుస్తుంది ఇక్కడ కింద గణపతి హోమము. గణపతి హోమం తర్వాత స్వామికి రోజు అభిషేకం ప్రతిరోజు 365 రోజులు ప్రతిరోజు అభిషేకం ఉంటది స్వామికి. 7 గంటలకు హారతి, పొద్దుగాల 7 గంటలకు హారతి. ఆ తర్వాత భక్తులు రావడము, దర్శనం చేయడము. 12 గంటల వరకు కూడా భక్తుల దర్శనాలు. 12 గంటల వరకు ఉండి మళ్ళీ 12 గంటల వరకు మళ్ళీ పూజ, మళ్ళీ నైవేద్యము, హారతి చేసిన తర్వాత మళ్ళీ గుడి బంద్ చేస్తాము. మళ్ళీ సాయంకాలం 5 నుంచి 8 గంటల వరకు గుడి ఉంటది. ఇక సాయంత్రం మనం చేసేటువంటి విధానం అన్ని పడి పూజలు అన్ని కూడా శబరిమలలో ఎట్లయితాయో అచ్చం అట్లనే అవుతాయి ఇక్కడ పడి పూజలు కూడా. ఇక ఆడ ఎట్లా చేస్తారో ఈడ స్వామికి అట్లా చేస్తాం. చాలా చక్కగా చాలా మంది జనాలు వస్తుంటారు. మనం ఏ కోరికలు కోరినా కూడా స్వామి 41 రోజుల్లో తీరుస్తారనేటువంటి భక్తుల విశ్వాసము. అదే నిజం. ఎందుకంటే చాలా మంది భక్తులు ఈ గుడి కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఈ గుడి కూడా సామాన్యంగా ప్రతిష్ట చేయబడలేదు. ఒక 50 మంది బ్రాహ్మణులు వచ్చారు ఈ గుడి ప్రతిష్టకి. 50 మంది తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇక వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిర్రు నుంచి మంచి పండితులు. 50 మంది పండితులు. అవునంట స్వామి చెప్పిర్రు. అన్ని వేదాలలో అగ్రగణ్యులు ఉన్న స్వామిని తోలుకొచ్చారంట. అందరు వచ్చారు. వారం రోజులైంది ప్రతిష్ట మొత్తం. వారం రోజులైంది ప్రతిష్ట మొత్తము. అక్కడ మీకు కనిపించే 18 మెట్లకు కూడా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత ఉంటాడు. ఆ దేవతకు సంబంధించిన యంత్రం, వాటికి పూజ. అందుకనే అది ఎక్కాలి అంటే 41 రోజులు ఖచ్చితంగా దీక్ష చేయాలి, ఇరుముడి కట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే గరీబోళ్ళు ఉంటారు. అవును, వాళ్ళు అంత ఖర్చు పెట్టుకుని శబరిమల పోలేరు. శబరిమల పోవాలంటే మనిషికి 10,000 అవుతాయి ఇవాటి కాలంలో. అవును స్వామి. కాకపోతే కొంతమంది పని చేసుకుంటేనే గడిచేటోళ్ళ ఇండ్లు ఉంటాయి కొన్ని. వాళ్ళకి ఏం చేయాలి, శబరిమల పోలేము స్వామి అంటే ఇక్కడ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే ఇక్కడనే శబరిమలని తయారు చేద్దాం అనేటువంటి గొప్ప సంకల్పం. ఏమాత్రం తక్కువ కాకుండా శబరిమలలో అయ్యప్పకి అయినట్టే పూజలు జరగడము, స్వామికి అభిషేకాలు, దీక్షలు, రోజు నిత్యాన్నదానము. రోజు ఈ 3 నెలలు నిత్యాన్నదానం జరుగుతుంటది. స్వాములకు వచ్చినటువంటి వేరే భక్తులకు కూడా అందరికి నిత్యాన్నదానం జరుగుతున్నది. చాలా ఘనంగా జరుగుతాయి పూజలు. అంత గొప్పగా ప్రతిష్ఠ అయింది కాబట్టి భక్తులు ఈ 2 ఏళ్లలోనే చాలా మంది పెరిగిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఇప్పుడు వచ్చే జూన్ వస్తే 3 సంవత్సరాల వార్షికోత్సవం అవుతుంది. అది కూడా చాలా ఘనంగా చేస్తాము. రోజు కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు మన దగ్గర, గణపతి ఉన్నాడు, నాగదేవత ఉన్నది, అమ్మవారు కూడా ఉన్నది. ఆ యొక్క అమ్మవారు ఈ నలుగురికి కూడా ప్రతి వారము వారి రోజులను పురస్కరించుకొని అభిషేకం చేస్తాము. స్వామికి నిత్యాభిషేకం ఉంటది. చక్కగా భక్తులు రావచ్చు. ఇక్కడికి ఆడవాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా రావచ్చు స్వామి. శబరిమలలో లేని వసతి ఇక్కడ ఏంటిదంటే ఆడవాళ్ళు కూడా రావచ్చు, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, ఆడపిల్లలు మీరు అక్కడ
చూడండి చిన్న చిన్న ఆడపిల్లలు కూడా దీక్ష తీసుకుంటారు. వాళ్ళు శబరిమల వెళ్ళలేకపోతే ఇక్కడికి వచ్చి వెళ్తారు శబరిమల. అవునంట స్వామి. ఇక నాలాగా శాతగాని ముసలోళ్ళు కూడా ఇక గంత దూరం బోరు అంట అని చెప్పి గీడ కట్టినందుకు చాలా మంది కూడా మంచిగా కట్టిరు. ఇక గాడ ఎట్లా చూసినామో గీడ కూడా గట్లా చూసేటట్టు ఉన్నది అంట అని చెప్పి చాలా మంది కూడా వస్తున్నారంట. ఇక మా పోరడుగా సెల్లులో చూపెట్టి ఇక గట్లని ఇక ఇంత దూరం వచ్చిన ఇక చూపిద్దాం ఏంది కథ మొత్తం ఆడుచుకుందాం అని వచ్చిన ఇంత దూరం. స్వామి ఇక అయ్యప్ప స్వామి ఏమో బ్రహ్మచారి. ఇక గీడ మాలికాపురోత్తమ మాత గుడి ఎందుకున్నట్టు స్వామి? అయితే స్వామి జననము ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం. భగవంతుడు ఎప్పుడు పుట్టినా కూడా అవతరించినా కూడా భగవంతుడు పుట్టడు, అవతరిస్తాడు కదా. భగవంతుడు అవతరిస్తాడు కనుక ఎందుకు అవతరించిండు అంటే దుష్ట శిక్షణ కోసం అవతరించిండు. అవును. ఆయన దుష్ట శిక్షణ కోసం అవతరించి భగవంతుడు శబరిమలలో తాను వృత్తాంతం అంతా తెలుసుకొని, నేను సామాన్య మానవుని కాదు భగవంతుడు అని ఒకరి ద్వారా తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకొని శబరిమలలో అడుగు పెట్టంగానే ఈ మహిషి, ఈ మాలికాపురోత్తమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె మహిషి యొక్క రాక్షసి అవతారంలో ఉంటున్నారు. ఆమెకు శాప విమోచనం పూర్వం ఏదో చేసినటువంటి దోషం చేత ఒక మహాత్ముడు శాపం పెడితే ఆమె రాక్షసిలాగా మారుతుంది. రాక్షసిలాగా మారిన తర్వాత ఆమె ప్రాధేయపడుతుంది, స్వామి ఇంకోసారి తప్పు చేయను, మళ్ళీ మాకు రాక్షసి అంటే ఎవరో ఎట్లా మరి కష్టం కదా అంటే, నీకు శాప విమోచనం ఉంది. ఎట్లా అంటే ఒక పురాణ పురుషుడు స్పర్శ చేత నీకు శాప విమోచనం అవుతుంది అని ఆయన ఆ శాప విమోచనం యొక్క మార్గం కూడా చెప్తాడు. ఆ స్వామి శబరికొండకు రాగానే ఈ రాక్షసి, ఈ మహిషిని చంపుతాడు ఆయన మొదలు. ఈ మహిషిని చంపిన తర్వాత ఈ మహిషే మాలికాపురోత్తమ్మగా మారుతుంది. మారి స్వామి మరి మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాను. వివాహం చేసుకుంటానంటే ఆయన అప్పుడు అంటాడు, కాదమ్మా నేను నైష్ఠిక బ్రహ్మచర్యంలో కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉంటాను. నా తపస్సు దేనికోసం? నాకేదో భగవంతుడు ఎప్పుడు కూడా తన కోసం తనేం చేసుకోడు. అవును, తన కోసం తనేం చేసుకోడు. నేను భక్తులను అనుగ్రహించడం కోసమే నేను తపస్సు చేస్తుంటాను, నైష్ఠిక బ్రహ్మచర్యంలో ఉంటాను. కాకపోతే నువ్వు ఒక పని చెయ్యి. అప్పటికి శనైశ్వరునికి మాటిచ్చుంటాడు స్వామి, నేను ఇక్కడ తపస్సు చేస్తుంటాను, నా భక్తులు 41 రోజులు ఏదైతే అర్ధాష్టమ శని 7.5 శని బాధలు ఉంటాయో మనిషి జీవితంలో వచ్చినప్పుడల్లా ఎట్లయితే మనుషులు ఇబ్బంది పడుతుంటారో ఆ ఇబ్బందులన్నీ కూడా నువ్వు 41 రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టు. ఏ రకంగా? నలుపు బట్టలు వేసుకోవడము, నా మాలను వేసుకోవడము, తర్వాత భూమి మీద పడుకోవడము, చలికాలం చన్నీటి స్నానం తలమీంచి చేయడము, ఒకటే పూట అన్నం తినడము, ఎటువంటి సుగంధ ద్రవ్యాలు శరీరాన్ని కొట్టుకోకూడదు. మాల వేసుకున్న వాళ్ళు సెంట్లు, అత్తరులు ఇవన్నీ కొట్టుకోకూడదు. కారణం ఏంటిదంటే శనైశ్వరుడు అర్ధాష్టమ శనిలో, మన జాతకంలో అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఉంటాయి. నోటికి వచ్చిన అన్నం మన చెయ్యో మన కాలో దాకి కింద పడిపోతుంది. ఇటువంటి కష్టాలన్నీ, భూమి మీద పడుకోవడం అన్నీ ఉంటాయి. కోట్ల రూపాయలు ఉంటాయి, దాన్ని అనుభవించలేము. పరుపుల మీద పడుకోవచ్చు, ఏసీ రూమ్లలో పడుకోవచ్చు, పడుకోలేము. కారణం ఏంటిదంటే శని బాధ పెడుతుంటాడు. అటువంటి బాధలన్నీ కూడా నువ్వు 7 సంవత్సరాలు ఏదైతే బాధలు పెడతావో వచ్చినప్పుడల్లా ఆ బాధలన్నీ కూడా నా భక్తులు ఈ 41 రోజులు, ప్రతి సంవత్సరం 41 రోజులు పడతారు. గోర్లు కత్తిరించుకోవద్దు, జుట్టు కత్తిరించుకోవద్దు, రాక్షసులాగా తయారు కావాలి. అది కష్టంగా, అందంగా కనబడొద్దు. ఇప్పుడు గోర్లు పెరిగి జుట్టు పెరిగితే వాడు అందంగా ఎందుకు ఉండడు? చూడబుద్ధి కాదు అని. అందుకని ఆ కష్టాలన్నీ కూడా పడతాడు. కష్టాలన్నీ పడి కొబ్బరికాయలో నెయ్యి నింపుకొని నా అభిషేకం కోసం శబరిమల వస్తాడు. అట్లా వచ్చినటువంటి వాళ్ళలో మొదటిసారి ఎవరైతే మాలేసుకోకుండా ఏ సంవత్సరం అయితే ఒక్కడు కూడా కన్యస్వామి రాడో, అంటే తొలుతసారి మాలేసుకోకుండా ఎవరైతే శబరికి వస్తారో రాకుండా ఉంటారో అటువంటి వాళ్ళు, తొలుతసారి మాలేసుకున్న వాళ్ళు ఏ సంవత్సరం అయితే శబరిమలకి ఒక్కరు కూడా రారో, నేను ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటా, అప్పటి వరకు నువ్వు నా దగ్గరనే పక్కకుండు అని చెప్పి స్వామి చెప్తాడు ఆమె. అంటే కన్యస్వామి ఎప్పుడైతే శబరికొండకు రాడో అప్పుడు నిన్ను వివాహం ఆడతాడ అని చెప్తాడు. దాని కారణము మళ్ళీ అది ఎప్పుడు రాడు కన్యస్వామి? కలియుగం అయిపోయే ముందు రాడు. శబరిమలకి కన్యస్వామి పోయినప్పుడు, విజయవాడలో అమ్మవారి ముక్కు పుడకకు నీళ్లు దాకినప్పుడు, యాగంటి బసవన్న రేసే లంకలేసినప్పుడు, అప్పుడు కలియుగాంతం అని అర్థం. ఈ 3 కూడా ఒకటేసారి జరుగుతాయి.
కాబట్టి ఆమెకు వరం ఇస్తాడు, ఎప్పుడైతే కన్యస్వామి రాడో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు చిందగు అని చెప్పి అక్కడ పక్కకుండు అని చెప్పి ఆమెకు ఒక స్థానం ఇస్తాడు అక్కడ. దానికి సపరేట్ పూజ, అమ్మవారికి సపరేట్ పూజ, ఉత్సవాలన్నీ జరుగుతాయి. అయ్యప్పకి ఎట్లయితే చేస్తారో అమ్మవారికి కూడా అట్లే చేస్తారు అక్కడ. ఇంకొకటి, అమ్మవారు ఈ కార్తీక మాసము, మార్గశిర మాసం, పుష్యమాసం కూడా ప్రతి రోజు పోయి శబరిమలలో శరంగుత్తి అనే ఒక స్థలం ఉంటది. శరంగుత్తి అంటే కన్యస్వాములు ఒక బాణం తీసుకొచ్చి అక్కడ కూర్చుతారు. అర్థం ఏంటిదంటే కన్యస్వామి ఉన్నాను, నేను కన్యస్వామిని అని మొదటిసారి వచ్చినటువంటి వారు. అమ్మవారు ఏం చేస్తుందట అంటే పురాణాల ప్రకారము కథ జరిగేటువంటి విషయం ఏంటిదంటే ఆమె లాంతర్ పట్టుకొని పోతుందట రోజు. లాంతర్ అంటే స్వామి దీపం. ఆ దీపం పట్టుకొని రోజు పోతుందట. ఏం చూస్తుంది పోయి, కన్యస్వామి వచ్చిండా రాలేడా, కనీసం స్వామి ఈ సంవత్సరం నన్ను పెళ్లి చేసుకున్నారా చేసుకోవడం అంటే మనము ఆమె చూసినప్పుడల్లా కొన్ని వేలకు వేలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా నాకు లగ్గం కాదు, ఆయన చేసుకోడు, ఆయన పాపం ఇంటికి ఎదురు చూస్తూనే ఉంటది. స్వామి దేనికోసము మనల్ని బ్రహ్మచర్యం పాటించిండు అంటే ఆయన కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు అక్కడ. బ్రహ్మచారికి ఎంత శక్తి ఉంటది అంటే, బ్రహ్మచారి మనము గుడి మీదకి వచ్చినప్పుడు అయ్యప్ప గుడికి వెళ్ళినప్పుడు తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే అర్థం ఏంటిదంటే స్వామి మనకు చెప్తుంటాడు, నువ్వు నేను ఒకటే, వేరు కాదు. అంటే మనం దీక్ష చేసి ఆ స్థాయికి మనం పోవాలి. స్వామి నేను ఒకటే అనే స్థాయికి రావాలి అంటే దేని వల్ల అవుతుంది? బ్రహ్మచర్యం వల్ల అవుతుంది. బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆ శక్తి వస్తుంది. కాబట్టి ఆ స్వామి కలియుగాంతం వరకు కూడా బ్రహ్మచారిగానే అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి అక్కడికి ఆడవాళ్ళు రాకూడదు. అక్కడ విశేషంగా అమ్మవారి పూజ జరుగుతుంటది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే అయ్యప్పకి మేల్ శాంతి అని, ప్రధాన తాంత్రి అని ఎట్లయితే ఉంటారో అట్లా అమ్మవారికి కూడా, మాలికాపురం అమ్మవారికి కూడా అట్లనే ఒక మేల్ శాంతి ఉంటాడు, ప్రధాన తంత్రి ఉంటాడు. అయ్యప్పకి ఎట్లయితే జరుగుతాయో అంతకు మించి ఘనంగా అమ్మవారికి జరుగుతాయి. అక్కడ అమ్మవారికి ఆయన ఇచ్చినటువంటి వరం. ఇంకోటి మీ ఛానల్ ద్వారా ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అక్కడ మన స్వాములు మన ధర్మానికి విరుద్ధంగా, మన హిందువులు ఎట్లా తయారవుతారంటే ఒక దగ్గర మనకేదో లబ్ధి కొత్తగా కనిపించింది అనుకోండి విషయం, కొత్తగా కనిపిస్తే దాని వెనుక ఏంటిది, అసలు దాని పర్యవసానం ఏంటిది, అది చేస్తే మనకి ఏమైతుంది అనేది ఆలోచించకుండా పోయి ఎవడో చెప్పింది, ఇక వెనుకట ఎవడో చెప్పుంటారు అది విషయం, మనల్ని బానిసలుగా మార్చాలని ఏదో పెట్టుంటారు. వేములవాడలో గాని లేకపోతే శబరిమలలో గాని చాలా చోట్ల ఉన్నాయి దర్గాలు. మనకి గుడి ఎక్కడ ఉంటుందో అక్కడ దర్గా ఉంటది. అది ఏమైపోయిందంటే వావర స్వామి అని ఒక దర్గా ఉంటది అక్కడ. స్వాములందరూ ఆలోచించాలి, ఒక నిమిషం ఆలోచన చేయాలి. మనకు ఆలోచన శక్తి ఇచ్చింది కదా భగవంతుడు. మనం మాలేసుకున్నప్పుడు ఇంట్లో మనల్ని కన్న తల్లి, నవమాసాలు మోసి కష్టపడి కన్నటువంటి తల్లి దూరం ఉంటే మనం చూడం. కన్న తల్లి, కట్టుకున్న భార్య, కన్న కూతురు దూరం ఉంటే మనము ఆ 4 రోజులు ఆమెను చూడము, ఆమె మాట వినం. మరి అటువంటిప్పుడు ఒక పీనుగ దగ్గరికి మనం ఎట్లా పోతాం? దర్గా అంటే ఏంటిది? పీనుగానే కదా. నువ్వు స్నానం చేసి పోయి నల్ల బట్టలలో వేసుకొని నువ్వు పోయి రంగులు రుద్దుకొని ఆ సమాధి చుట్టూ ఎగురుతారు. వాహన స్వామి దర్గా అంటారు దాన్ని. ఇక ఈడ నువ్వు 41 రోజు దీక్ష చేసి పోయి ఆడ చుట్టూ తిరుగుతావు. ఇది అయ్యప్ప దగ్గరికి పోకముందే ఇదంతా, ఇక ఆడ స్వామి కాడికి పోక ముందుకే ఈడ పని చేస్తారు. మనకి ఎట్లా ఫలితం వస్తుంది? స్వాములు ఆలోచించాలి, ఇది ఎప్పుడు కూడా చేయకూడదు, అది ఎవరికి మంచిది కాదు. కొంచెం మీ ముఖం ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాములందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటిదంటే ఆ దర్గాకు వెళ్ళకండి. మాలికాపురత్తు అమ్మవారి యొక్క కథ ఇది. అమ్మవారు ఎందుకు ఉంటుందంటే కారణం స్వామి యొక్క వరం. ఇక స్వామి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పిర్రు. ఇక మరి మేము సెలవు తీసుకుంటాము. ఇక చూసారు కదా. ఇక మా వీడియో కూడా ఇంకా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, గంట సింబలు ఇక గది కొట్టుర్రి. ఇక మరి ఉంటాం. మరి ఇక సెలవు తీసుకుంటాం. అందరికీ దండాలు.